మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడిచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి.
అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, మా ప్రియుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ షారోన్ పవర్ స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రార్థన టీవీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు సాగింపు చేస్తున్నాం. దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడు. మా ప్రియులు రాజా రమేష్ గారు, సురేష్ బాబు గారు, వారిద్దరూ ఈ కార్యక్రమాలకు తోడుగా ఉండి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ఇక సమయంలో జ్ఞాపకం చేస్తూ వారిని దీవిస్తున్నాను. దేవుడు తరిచిన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలని ప్రతి సేవకుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఏ ప్రసంగాలు కానీ, ఏ వాక్యాలు కానీ, ఏ సువార్త కానీ దేవుని గ్రంథం నుంచే కనుక ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడు చదువుకోవాలి, దాని ప్రకారం నేర్చుకోవాలని ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిపోయిందట. ఈ 2026వ సంవత్సరం దేవుడికి అప్పగించాడు. ఈ సంవత్సరంలో నీవు దావీదు ఏ విధముగా అంతకంతకు ప్రబలాడో ఆ విధంగా నువ్వు కూడా వర్ధిల్లాలి, ప్రబలాలి, పైకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు ఎప్పుడు యుద్ధం జరుగుతుండేది. ఈ యుద్ధాలలో దావీదేమో అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, ప్రబలుతున్నాడు, పైకి వెళ్తున్నాడు. సౌలు అంతకంతకు దిగజారిపోతున్నాడు. కారణం ఏంటి అనే కొన్ని వాస్తవ విషయాలు మనకు అర్థం కావాలి. సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది, దావీదుకు కూడా దేవుని ఆత్మ వచ్చింది. తెలుసు మనందరికీ విషయాలు, కొత్త విషయాలే కాదు. కానీ సౌలు ఎందుకు ఆ విధంగా దిగజారిపోయాడు? ఎందుకు దేవుని దృష్టిలో ఆ విధంగా కోల్పడిపోయాడు? ఎందుకు తన స్థానాన్ని కోల్పోయాడు? ఎందుకు దేవుని ఆత్మను కోల్పోయాడు అని మనం ఎప్పుడు ఆలోచించుకో. మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? సౌలులాగా ఉన్నామా, దావీదులాగా ఉన్నామని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం క్షణభంగురం, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. శతవత్సరములు మితము చెప్పిన ఆయన నమ్మరాదా మాట నెమ్మనమ్మన. బాల్యమందో, యవనమందో, ముదిమియందో, ముసలియందో, ఓరనో, అడవినో, ఉదక మధ్యమమునో, ఎప్పుడో ఏవేళో నిత్యం సన్నిహితో మృత్యు, జాతంశ్యం మరణం ధ్రువం. పుట్టుట గిట్టుట కొరకే. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకములో నువ్వు ఆధ్యాత్మికంగా ఒక దావీదు వలె నీ జీవితాన్ని నడిపించుకోవాలి. వెలుగుంది, చీకటి ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ఎటువైపు వెళుతున్నావు? నీ అడుగులు ఎటువైపు సాగుతున్నాయి
అని ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మీ అందరిని బ్రతిమలాడుతున్నాను. ఈ సంవత్సరాన్ని ఈవిగా బహుమతిగా నీకు ఇచ్చాడు. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక చక్కని మాట రాశాడు. ఈ సంవత్సరం హాయిగా బ్రతకాలంటే, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. వాటి వల్ల లాభం ఏంటయ్య గారు? నా కుమారుడా నా ఉపదేశం మరువకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకో. ఏంటి దానివల్ల లాభం ఏంటి? దివారాత్రుడి గ్రంథాన్ని ధ్యానించు, లాభం ఏంటి? దివారాత్రులు ప్రార్థన చెయ్యి, లాభం ఏమిటి? అవి దీర్ఘాయువును, సుఖజీవనంతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు దయచేయును. 26 సంవత్సరమంతా నువ్వు శుభప్రదంగా ఈ 12 మాసాలు నువ్వు సాగాలంటే, ఈ ప్రయాణంలో దేవుని కాపుదల నీకు కావాలంటే, భద్రత కావాలి, నెమ్మది కావాలి, సుఖము కావాలి అంటే అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములు, శాంతిని నీకు దయచేయును. దావీదు అంతకంతకు ప్రభలేను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసలేను. కారణం ఒకసారి మనం ఆలోచన చేస్తే 1వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయం చూడండి. 1వ సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. 15 మొట్టమొదటి కొన్ని మాటలు సౌలు గురించి మాట్లాడుతున్నాం. సౌలు నీరసెళ్ళిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు, పాడైపోయాడు. చివరికి దేవుడు చీటి చింపేశాడంతే. నువ్వు నాకు పనికిరావు అన్నాడంతే, నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడంతే. సౌలుని పిలిచి ఇశ్రాయేలులకు తన జనముల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను, యెహోవా మాట వినుము. చాలు, నేను రాజుగా నా ప్రజల మీద అభిషేకించుకున్నా, ఏర్పాటు చేసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు నా మాట వినాలన్నాడు దేవుడు. ఇతను ఆయన మాట వినలే. ఒక జనాంగాన్ని వాడు నాశనం చేయాలి, వాడు శాపగ్రస్తులు, అమాలేకుల మీదకి వెళ్ళి వాళ్ళ శాపగ్రస్తులు, వాడు పూర్తిగా తీసివేయి అని చెప్పినప్పుడు చెప్పిన మాట వినకుండా అక్కడ ఆవులు, గొర్రెలు, మేకలు శపితమైనవి పట్టుకొచ్చేసాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 16 వచనం చదవండి. సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో చెప్పాడు. చెప్పింది చేయలేదు, చెప్పింది చేయాలంతే. దేవుడు ఏం చెప్పాడు చేయాలా. 26 సంవత్సరంలో దేవుడు ఏం చెప్తున్నాడో చేయాలంతే. నువ్వు సిద్ధపరచుకో. దేవుని గ్రంథం ఏం చెప్తుందో చేయడానికి సిద్ధపడు. నీ దృష్టికి నీ అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రానికి శిరస్సు అయితివి. నేను రాజుగా నియమించాడు. సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకి నిర్మూలన చేయము సెలవీయగా, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి, ఇది ఆయన చేసిన పని. దోపుడు సొమ్ము మీద, శపితమైన సొమ్ము మీద ఎగబడ్డాడట. ఎగబడ్డం అంటే లాక్కోవడం, కబ్జా చేయడం, తన కాంతిని ఆక్రమించుకోవడం. నీవెందుకు చేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేయటం అనేది. 24 చదవండి. సౌలు జనులకు తడిసి వారి మాట వినందున అర్థమైపోయింది. నేను జనులకు తడిసి వారి దేవుడి మాట వినడం లేదు. ఎవడైతే రాజుగా చేశాడో ఆయన మాట వినడం లేదు. జనుల మాట వింటావా? జనుల మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకుంటేని, కాబట్టి నీవు నా పాపం పరిహరించి నేను యెహోవాకు మొక్కుబడినట్లు చేసుకున్నట్టుగా నాతో రమ్మని సమూయేలు పిలిచాడు. సమూయేలుతో రానురా బాబు అన్నాడా. నేను నీతో కూడా రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించినవి గనుక అక్కడ ఒక మాట అన్నాడు. 22 వచనం చదవండి. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినాలే. ఇర్మియాలో అంటాడు, నేను బాల్యము నుండి నీకు వాడుక మాట వినకపోవడమే. కనుక సౌలు దేవుని మాట వినలేదు కనుక, ప్రవక్త మాట వినలేదు కనుక, దేవుని మాట వినలేదు కనుక, చెప్పింది చేయలేదు కనుక అంతకంతకు నిరసించిపోయాడు. నువ్వు యెహోవా ఆజ్ఞ విసర్జించావు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. తీసేసారు, పోషిపోయింది. మరి అయ్యగారు, మరి దావీదు సంగతి ఏంది? దావీదు సంగతి ఏందండి? దావీదు ఎప్పుడు దేవునితో మాట్లాడేవాడట. దావీదు ఎప్పుడు దేవునితో, చూడండి 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. 18 చదవండి. సౌలు అనేవాడు దేవుని మాట వినలా, ప్రవక్త మాట వినలా, దేవుని ఆజ్ఞను తీసి పడేశాడంతే. దేవుడు ఏం చేస్తాడే? దావీదు ఎలాగున్నాడో, ఎందుకు వర్ధిల్లాడో, ఎందుకు ప్రబలాడో జ్ఞాపకం 18 నుంచి. దావీదు రాజు లోపల ప్రవేశించి ఎలాగ మనవి చేస్తున్నాడు, ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగుబోదని గూర్చి నీవు సెలవిచ్చి యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకున్నాను? చాలు కనుక అయ్యా ఇది ఎంతటి వాడనయ్యా అంటూ 29 చదవండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ సంవత్సరం మనం ప్రార్థన చేసుకోవాలి. నేను నా కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడాలి. నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు ప్రయోజకుడు కావాలంటే దేవుని సన్నిధిలో నిన్ను నీవు నడిపించుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక సౌలు కుటుంబం నీరసించిపోయింది. దేవుడు దావీదు కుటుంబాన్ని హెచ్చించినట్లుగా, దావీదు హెచ్చించబడడానికి ఎన్ని కారణాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు దావీదు దేవుని దగ్గర అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా, ఆ పని చేయమంటావా వద్దా, ఎప్పుడు దేవునితో ప్రార్థించుకుంటుండేవాడు దేవుని సన్నిధిలో. దావీదు దేవుని కొరకు ధారాళముగా మందిరం కట్టాలి, నా దేవునికి మందిరం కట్టాలి, నేను నా పరుపెక్కను, నా ఇంటిలోనికి వెళ్ళను అని ప్రమాణం చేసుకుని దేవుని మందిరం కట్టడానికి ఆ కలప సామగ్రి ఎంతో సిద్ధపరిచిన వాడు గొప్ప దావీదు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సౌలు ఎక్కడికి పంపించినా సుబుద్ధి గల పని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతడు హెచ్చించబడ్డాడు, ప్రబలాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు దేవ సేవకులను గౌరవించేవాడు. దావీదు అపకారికి ఉపకారం చేసేవాడు. సౌలేమో ఉపకారికి అపకారం చేసేవాడు. ఏ దావీదైతే గొల్యాతును పడగొట్టి చంపి తన రాజ్యాన్ని చేతికి అప్పగించాడో ఆ ఉపకారికి అపకారం చేయడానికి ప్రయత్నించాడు సౌలు అనేవాడు. ఏ సౌలైతే దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడో అతను కాపాడడానికి మనం చెయ్యి వేయకూడదు ఆయన మీదని. అపకారికి ఉపకారం చేసిన వ్యక్తి దావీదు. సౌలేమో ఉపకారికి అపకారం చేసే సౌలు, వాడు దిగజారిపోయాడు. దావీదు అంతకంతకు ప్రబలాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, 2026వ సంవత్సరంలో ఏం ఆలోచిస్తున్నావు? సౌలు వలె దేవునికి దూరం కావడానికి ఆలోచిస్తున్నావా?
సౌలేమో ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక మాట వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడట ఎంక్వైరీకి. దేవుని బిడ్డ ఏముండి ఒకప్పుడు వీటన్నిటిని పారదురని వాడు మరలా వెనక నాగటిపై చేయి వేసి వెనక్కి వెళ్ళేవాడు వాడు నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. దేవుని స్తుతించే అనుభవం లేనివాడు, దేవుని కొరకు ఏమీ చెయ్యనివాడు, దేవునికి అవిధేయుడైన వాడు, దైవజనుడు అగౌరవపరిచేవాడు, ఉపకారికి అపకారం చేసేవాడు, దేవుని మనసు నిర్లక్ష్యం. మనసు ఉంది అక్కడ, దేవుని మనసు అది ఎక్కడుందో తెలియదు ఆయనకి. రాజు అయ్యాడు కానీ దేవుని మనసు పట్టించుకోలేదు సౌలు. ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో నా దేవుని మనసు ఎక్కడుందో తీసుకురావాలని రాజ్యానికి తెచ్చుకున్న వ్యక్తి, దేవుని ఆరాధించిన వ్యక్తి, దేవుని స్తుతించిన వ్యక్తి కనుక అతడు గొప్పవాడయ్యాడని, అతడు ప్రయోజకుడయ్యాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2026 సంవత్సరంలో దావీదు వలె నువ్వు గొప్పవాడివి కావాలి, దావీదు వలె భక్తుడివి కావాలి, దావీదు వలె దేవునికి ఇష్టమైన వాడు కావాలి. దావీదంటే నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేవుడు. అయితే నా ప్రశ్న, మరి దావీదు ఏ విధంగా హెచ్చించబడ్డాడో ఆ విధంగా హెచ్చించబడాలంటే అయ్యగారు మరి ఏం చేయాలి? అయ్యగారు నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నువ్వు గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? నువ్వు హెచ్చించబడాలంటే ఏం చేయాలి? ఇది మనకు అవసరమైంది. ఎవడైనా ఫెయిల్ అయిన వాడిని అడగడు, ఎలా ఫెయిల్ అయిపోయారో బాబు అని అడుగుతారా? ఫెయిల్ అయిపోయింది, భలే ఫెయిల్ అయిపోయారో నువ్వు. ఎవడు పాస్ అవుతాడో, ఎవడు ఫస్ట్ మార్కులు అవార్డుకి వెళ్ళి ఎలా పాస్ అయ్యేవరా, ఏ పుస్తకాలు చదివేవరా, ఎక్కడ ఎన్నిసార్లు చదివేవరా అని సలహాలు అడుగుతారు పాస్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి. కనుక దావీదు ఏ విధంగా వర్ధిల్లాడో, ఏ విధంగా హెచ్చించబడ్డాడో ఆ విషయాలు మనకు కావాలని దీనికి అనుబంధంగా యోబు రాసిన గ్రంథంలో 8వ అధ్యాయంలో 5 నుంచి చావండి చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, ఈ సంవత్సరం మనం చేయవలసిన పని ఏమిటి? నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడలా, దేవుని బ్రతిమలాడుకుని ఎడలా, నీవు పవిత్రముగా యథార్థముగా జీవించి. ఈ 3 పనులు మనం చేయాలి. 26వ సంవత్సరంలో మనం దావీదు వలె హెచ్చించబడాలంటే, దావీదు వలె ఒక భక్తుడిగా జీవించబడాలంటే, దావీదు వలె దేవునికి ఇష్టముగా బ్రతకాలంటే నీవు దేవుని ఒకటి జాగ్రత్తగా వెతకాలి, దేవుని వెతకాలి, ఆయన గ్రంథాన్ని వెతకాలి. ఏ గ్రంథంలో ఏమి రాశాడో. రెండవది ఆయన బ్రతిమలాడుకోవాలి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన, నేను ఏ పాటి వాడనయ్యా. ఎంత తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తగ్గించబడతాడు బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. సౌలు హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. దావీదు తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. చూసుకో, ఇద్దరి జీవితాలు చదువు, నువ్వేం చేయాలి నీకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్తున్నాడు యోబు గ్రంథంలో, స్నేహితుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దేవుని జాగ్రత్తగా వెతికని ఎడలా, ఆయనను బ్రతిమలాడుకుని ఎడలా, పవిత్రముగా యథార్థముగా నువ్వు జీవించినట్లయితే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ మీద చూస్తాడు. దావీదుని చూస్తున్నాడు. సమూయేలు వెళ్ళాడు దావీదింటికి, దావీదుని సెలెక్ట్ చేయాలా. యెషయాని పిలిచాడు, మీ కొడుకులు బయటికి రమ్మన్నాడు. వచ్చాడు, పెద్దోడు వచ్చాడు, వీడేనేమో అన్నాడు. దేవుడు వీడు కాదన్నాడు. దేవుడు, నువ్వు పై రూపం చూస్తున్నావు సమూయేలు, లోపల చూడాలిరా. పైకి ఎవడైనా బాగానే మేడు పండు చూడ మేలుమై ఉండును, పట్ట విప్పి చూడ పురుగులుండు. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం కావాలి దేవుడికి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఎంగిలి పళ్ళెంలో ప్రసాదం పెట్టిన పాడైపోతుంది. నీ పళ్ళెం కడుక్కో, నీ హృదయం శుభ్రం చేసుకో.
అప్పుడు నీ వాక్కు నీలోనికి వస్తుంది. దేవుడు నీలోనికి వస్తాడు, నీతో స్నేహం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండేను, తుదక నీవు మహాభివృద్ధి పొందుదు. అబ్బా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. 26వ సంవత్సరంలో నీవు ఈ 3 పనులు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండేను, నువ్వు తుదకు మహా అభివృద్ధి పొందెదవు. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలి. వెతకడం వేరు, జాగ్రత్తగా వెతకడం వేరు. అందరూ వెతుకుతారు, జాగ్రత్తగా దొరికే వరకు వెతకాలి. యేసయ్య చెప్పాడు, ఒక నాణ్యం పోయిందట, 10 నాళ్ళలో ఒక నాణ్యం పోయిందట, దీపము వెలిగించి దొరికే వరకు వెతికిందట. అది దొరికిన తర్వాత ఎంత సంతోషించిందట. దేవుని జాగ్రత్తగా వెతకాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేయమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఎందుకు చేయమన్నాడో నువ్వు పరిశీలించుకొని ఆయన నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. రెండవది, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకోవాలి. అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన, నా భక్తి ఎంత, నా ప్రార్థన ఎంత, నా జ్ఞానం ఎంత, నా తెలివి ఎంత, నాయన నువ్వు నాకు ఇచ్చావు ప్రభా ఈ స్థితి, కృపచేతనే అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక. మూడవదిగా, పవిత్రుడిగా యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థవంతుడికి చీకటిలో వెలుగు పుడుతుందట, చీకటిలో వెలుగు. కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ప్రయోజకుడు కావాలి, దావీదు వలె దేవునికి ఇష్టడవు కావాలి, దావీదు వలె సుబుద్ధి కలిగి పని చేయాలి. నీకు జయం కావాలంటే ఈరోజే మోకరించి ప్రార్థించి ఈ 3 విషయాలు ప్రాక్టీస్ చేయి. దేవుని వెతుకు, ఆయన బ్రతిమలాడుకో, పవిత్రంగా యథార్థంగా జీవించి దేవుని ఆశీర్వాదం పొందుకునే భాగ్యాన్ని ఆ స్వామి మీకు అనుగ్రహించుడుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడని జ్ఞాపకం చేశాం ప్రభువా. నీకు ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వు బలపరుస్తావు, స్థిరపరుస్తావు, పైకి లేపే దేవుడు నాయన. జాగ్రత్తగా వెతుకున్నాను, నన్ను బ్రతిమలాడుకో, పవిత్రంగా యథార్థంగా జీవిస్తే నీ శ్రద్ధ నిలిపి నిన్ను లేపుతానని చెబుతున్నావు. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని బిడ్డలు అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.